నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎలక్షన్స్ అనేది నడిచినాయి. మరి కొన్ని చోట్ల కొంచెం విధ్వంసకరంగా నడిచినాయి. సో ఏదైతేనే పోలింగ్ అయితే సజావుగా ముగిసింది. సో అదే క్రమంలో నగరిలో ఈసారి రోజా ఓడిపోతుందని సర్వేలు అయితే చెప్తున్నాయి. సరే, ఓడిపోతే మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ అన్నట్టుగా వస్తున్నాయి. ఇంద్రరాజా గారింటికి మళ్ళీ జబర్దస్త్ రోజా వస్తుంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? బ్యాక్ టు జబర్దస్త్ అని కాదు, బ్యాక్ టు టీడీపీ అయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లా. ఎవరు? రోజా బ్యాక్ టు టీడీపీ అంటున్నాను, మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆవిడ బ్రతకనేచ్చిన మనిషి, కష్టాల్లో ఉంచి వచ్చిన మనిషి, బౌన్స్ అయిన చెక్కులు ఇంటి తోరణాలుగా కట్టుకునే మనిషి. అర్థమైందా? మనిషిని అడ్డగోలుగా పడగొట్టే మనిషిని, మాట్లాడితే సుప్రీంకోర్టే చెప్పింది మీరెవర్రా అని అడిగే మనిషి. అందువల్ల ఆవిడ బ్రతకడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా ఇప్పుడు కొంత సంపాదిస్తారు, అదంతా ప్రజల మీదే సంపాదిస్తారు. రోజా గురించి చెప్పడం లేదు. ఆ ప్రజల మీదే సంపాదించిన దాంట్లో కనీసం ₹1,00,00,000 పోయిందంటే వాళ్ళు ప్రాణం పోద్ది. సంపాదించింది తీసి ఖర్చు పెట్టరు, అది అలా నిలవ ఉంచుతారు. ఈ రన్నింగ్ ఇన్కమే ఖర్చు పెట్టుకుంటారు. అంటే రన్నింగ్ ఇన్కమ్ కోసం ప్రతిసారి ప్రతిరోజు ప్రాకులాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. తెలుసు గనక, ఆవిడ్ని మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన మనిషిని గనక. ఆవిడ మొదటి సినిమా చేసిన డైరెక్టర్ శివప్రసాద్ నా దగ్గర పనిచేశాడు గనక. నా ముద్దుల చెల్లెల్లో ఆవిడ డైరెక్టర్ శివప్రసాద్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తిరుపతి తెలుగు రిపీట్ తిరుపతి తెలుగు అంటే ఆయన క్లినిక్ ఉంది, పెద్ద మంచి ఆఫీస్ ఉంది. కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు వచ్చారు, రోజాను రోజా ఫాదరును. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడన్నమాట. అప్పుడు చెప్పి ఏదో కొన్ని మాటలు ఉంటాయి కదా, సినిమాటిక్గా మాట్లాడుకున్న మాటల్లో తెలిసిందంటే చాలా గడుసుది. ఆ చిత్రం పేరు ప్రేమ తపస్సు, రాజేంద్ర ప్రసాద్ హీరో. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను రోజాని. మొత్తానికి తను హీరోలతో చేసినప్పుడు చాలా మంచి కెమిస్ట్రీని అందించేది సిగ్గుపడకుండా. ఒకటి. రెండవది ఏంటంటే సినిమాలు ఛాన్సుల కోసం కూడా చాలా అంటే అనుకుంటే సాధించేది. సినిమా ఛాన్సులు ఎలా సాధించిందో ఎందుకు అవన్నీ మనకు అనవసరం. అంటే ఎలా మాకు కొంచెం తెలియదు సార్. ఎలాగంటే ప్రొడ్యూసర్ పట్టుకుంటుందండి, ఇస్తావా చేస్తావని అడుగుతుందండి. డెఫినెట్గా హీరోని పట్టుకుంటుంది. హీరో మాట్లాడుతుంటూ అది నేను అదే అనుకుంటున్నాను అంటారు, అయిపోతుంది పని. అంటే వాళ్ళకి కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. ఏంటి సార్ ట్రిక్స్? ట్రిక్స్ అంటే ఏం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో కొంచెం ట్రిక్స్. మీరు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి వెళ్తే మగవాళ్ళు ఏం చేయలేరు. మగవాళ్ళు ఏం చేయలేదు, కాల్ బాయ్స్ గా ఉండవలసిందే. కానీ వీళ్ళు ఆడవాళ్ళైతే చక్రం తిప్పుతారు. ఇంతవరకు చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది కూడా ఆ చక్రం తిప్పే యుక్తి ఉన్న వాళ్ళే, కానీ మిగతా వాళ్ళు అలా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక పోయినట్టయితే ఆ మధ్య కాలంలో వాళ్ళ అన్నయ్య కుమారస్వామి అని సూపర్ హిట్ పత్రిక తీసుకొచ్చాడు. ఆర్కాట్ రోడ్ నెంబర్ 47లో ఆఫీసు. దాంట్లో నేను కూడా రాస్తుండేవాడిని, సూపర్ హిట్ అనే పత్రికలో. అది ఎవరు తీసుకున్నారు? అప్పటికే బాగా అప్పులు పాలైపోయాడు. ఎవరు? ఇది మన రోజా అన్నయ్య ఎవరైనా చెప్పి కుమారస్వామి. అప్పుడు చాలా బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చాడు, చెక్కులు పోయినాయి. సెలవుమణి మొదట్లో మంచి సినిమాలు తీశాడు. నిజంగా సెలవుమణి ఎంత గొప్ప డైరెక్టర్ అంటే, సెలవుమణి తీసిన సినిమా చూసి మీకు ఎవరు రాజీవ్ గాంధీని హత్య చేశాడు కదా, తాను మానవబాబుతో హత్య చేసిన తాను, ఇంకొకరు శివ అని వస్తుంది పేరు. ఆయన ఈ సెలవుమణి తీసిన సినిమా చూసి ఒక ఆయిల్ ట్యాంకర్లో దాక్కొని వెళ్ళినట్టుగా, ఈ సినిమాలో విలను ఆయిల్ ట్యాంకర్లో దాక్కొని వెళ్ళినట్టుగా తీస్తే దాన్ని చూసి ఈ హంతకుడు ఫాలో అయ్యాడు అన్నమాట. అంత బాగా అబ్జర్వ్ చేయగలడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అంటే అంత గొప్ప డైరెక్టర్ ఏమైపోయాడంటే, ఒక 4 సినిమాలు ఫ్లాప్ అయితే పక్కన పెట్టేస్తారు కదా ఎవరైనా. తమిళనాడు అయితే
ఒక సినిమా హిట్ అంటే క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడతారు వాళ్ళు. అది క్లాప్ కొట్టగానే ఫ్లాప్ ఎగ్గేది అయిపోయిందంటే కథ బాగాలేదని కదా అంటారు. హీరోయిన్కి మా అసలు ఇష్టం లేదని కదా అంటారు. డైరెక్టర్ అంత అంత మాత్రం పెద్ద చేయడు. అలా కో డైరెక్టర్ ఉండబట్టే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కానీ లేదు ఇలా పుకార్లు పుట్టించడంలో మాత్రం తమిళనాడు గొప్ప. అప్పుడు ఈయన సినిమాలు చేయలేకపోయాడు, అప్పులు పాలైపోయాడు. కేవలం రోజా 12,000 రూపాయల ఇంట్లో ఉండేది. అర్థమైందా? అటువంటి రోజా ఈ రోజుని 2,000 కోట్ల రూపాయలకి పడగెత్తింది. 2,000 కోట్ల రూపాయలు ఆధారాలు ఉన్నాయి సార్? ఆధారాలు ఉన్నాయి కదా. ఎక్కడ వెళ్ళా చూసినా ఆవిడదే. 10 కార్లు ఉన్నాయి. ఈ 10 కార్లు చేస్తా కదా. ఆ ఇల్లు మద్రాసు, నగిరి, మా హైదరాబాదు, ఇంకేం కావాలండి? 2,000 కోట్లు వస్తుంటాయి. ఎక్కడ అంటే ఎక్కడ కావాల్సి అక్కడ ఇల్లు ఉన్నాయి. తర్వాత మినిస్టర్గా గడిచిన తర్వాత కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేశారు. మీకేంటంటే ప్రాపర్టీస్, కనిపించే ప్రాపర్టీస్ మీకు స్థిరాస్తి అవ్వదు. ఇంకా కొన్ని భూమి ఉందనుకోండి, 100 ఎకరాల భూమి ఎంత ఉంటుందండి? 100 × 400 కోట్లు. ఇటువంటి ఎకరాలు ఎన్ని ఉన్నాయి ఆవిడకి? ఎందుకు వస్తుంది బయటికి? అంటే ఇలా మొత్తం మీద ముందు చూపుతో తను ఏవైనా కానీ, తను ఏవైనా అనుకోని కానీ వెనకేసుకోవాలి. అది ఏవైనా పర్వాలేదు. చూసారా, ఇంకా నగర్లో ఓడిపోతుంది అనగానే ఇప్పుడు జబర్దస్త్కి రావాల్సి వచ్చింది. అందువల్ల ఆవిడ చాలా చాలా తెలివైంది. రోజా మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా గుండె పగిలిపోతుంది అన్నమాట. చెప్తే విన్నాడు కాదు, అందుకే అనిపిస్తున్నాడు అని చెప్తుంది అన్నమాట. ఇది వీడేదో పక్కకి వెళ్ళి ఒక్కతే ఆయనతో మాట్లాడినట్టు, ఈవిడ మాట విన్నట్టు అంత మనకి కన్విన్సింగ్ గా చెప్తుంది అన్నమాట. సో రోజా ఎంతకైనా తెగిస్తుంది. రేపు టీడీపీలోకి రావడం పక్క. టీడీపీలో ఏముందండి బాబు, తప్పైపోయింది. మీరు పెంచిన దాన్ని మీరు నాకు రాజకీయ భిక్ష పెట్టారు. జరిగిన వాటన్నిటికి కూడా తప్పులు ఒప్పుకుంటున్నాను. నేను రాజకీయం లేకుండా ఉండలేను. నేను కాపాడుకోలేను, నా ఫ్యామిలీని కాపాడుకోలేను. వాడికి ఉంటాయి 1,00,000 మార్గాలు ఉంటాయండి. దానికి కూడా బాబు క్షమించేస్తాడు. అమ్మ నువ్వు నీకేం పని లేదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి చెడ్డం ఒకటే నీకు పని అని చెప్పి ఆ మంత్రికి ఆ శాఖ ఇస్తాడు, తిట్టే శాఖ. అయిపోయింది కదా. అందువల్ల రోజా చాలా తెలివైంది, గడుసైన అమ్మాయి, ఎంతకైనా తెగించే అమ్మాయి. తర్వాత అవసరమైనట్టయితే నువ్వు మగాడవైతే రారా, నన్ను రేప్ చేయరని బాహాటంగా అడిగిన అమ్మాయి. ఆవిడ మాటలే, నా మాటలు కాదు. సో అంతకు తెగించిన అమ్మాయి ఏవైనా చేస్తారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి వెళ్తే మగవాళ్ళు ఏం చేయలేరు. కాల్ బాయ్స్గా ఉండవలసిందే కానీ వీళ్ళు ఆడవాళ్ళైతే చక్రం తిప్పుతారు. ఇంతవరకు చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది కూడా ఆ చక్రం తిప్పే యుక్తి ఉన్న వాళ్ళే కానీ మిగతా వాళ్ళు అలా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక పోయినట్టయితే ఆ మధ్య కాలంలో వాళ్ళ అన్నయ్య కుమారస్వామి అని సూపర్ హిట్ పత్రిక తీసుకొచ్చాడు. ఆర్కాట్ రోడ్ నెంబర్ 47లో ఆఫీసు. దాంట్లో నేను కూడా రాస్తుండేవాడిని, సూపర్ హిట్ అనే పత్రికలో. అది ఎవరు తీసుకున్నారు? అప్పటికే బాగా అప్పులు పాలైపోయాడు. ఎవరు? ఇది మన రోజా అన్నయ్య ఎవరైనా చెప్పి కుమారస్వామి. అప్పుడు చాలా బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చాడు. చెక్కులు పోయినాయి. సెలవుమని మొదట్లో మంచి సినిమాలు తీశాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.